ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక అది కాదండి. మా ఆవిడ పక్కింటోడితో లేచిపోయింది అంటే నీ బ్యాక్‌గ్రౌండ్ తెలియకుండా ఎలా కనెక్ట్ అవ్వాలి చెప్పండి? ఆ ఎమోషనల్‌కి ఎలా కనెక్ట్ అవ్వమంటారు? 'జురాసిక్ వరల్డ్ రీబర్త్' స్కార్లెట్ జాన్సన్, మార్షల్ అలీ లీడ్స్‌గా నటించిన థ్రిల్లర్ మూవీ ఇది. స్టోరీ ఏంటంటే ఈ డైనోసార్లు పార్క్‌లో నుంచి ప్రపంచంలోకి వచ్చి అల్లకల్లోలం చేసిన 5 సంవత్సరాల తరువాత ప్రస్తుతం అవి అంతరించిపోయే స్థితిలో ఉంటాయన్నమాట. ఎక్కడో జనాలకు దూరంగా చిన్న చిన్న ఐలాండ్స్‌లో ఉన్నవే తప్ప మిగిలినవన్నీ సర్వైవ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. ఈ టైంలో ఒక పెద్ద ఫార్మా కంపెనీ కొన్ని రకాల డైనోసార్స్ బ్లడ్ శాంపుల్స్‌తో హార్ట్ డిసీజ్‌కి క్యూర్ కనిపెట్టొచ్చని తెలుసుకొని కొంతమంది ఎక్స్‌పర్ట్స్‌ని ఆ డైనోసార్ ఉన్న ప్లేస్‌కైతే పంపిస్తదనమాట. కానీ అక్కడికి వచ్చాక వాళ్ళకి ఆ ప్లేస్ గురించి కొన్ని షాకింగ్ విషయాలైతే తెలుస్తాయి. ఇప్పటివరకు ప్రపంచంలో చూడని అత్యంత ప్రమాదకరమైన మ్యూటెడ్ డైనోసార్స్‌నైతే ఐలాండ్‌లో తిరుగుతూ ఉంటాయన్నమాట. మరి ఈ పరిస్థితిలో వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఏం చేశారు? అసలు ఆ డైనోసార్‌లు తిరుగుతున్న ప్లేస్ ఏంటి? అక్కడ ఏం జరిగింది? చివరికి వీళ్ళలో ఎవరైనా ఐలాండ్ దాటి బయటికి రాగలిగారా? బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేశారా? లేదా? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక ఈ సినిమా ఓకే అనిపిచ్చింది. అంటే చాలా పార్ట్స్ ఉన్నాయి కదా! డైనోసార్స్ మీద. బట్ ఈ సినిమా వాటి కాలి గోటికి కూడా సరిపోదు. స్క్రీన్ మీద డైనోసార్స్ ఉన్నంత సేపు సినిమా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది. కానీ మనుషులు రాగానే అదేంటో చిరాకేస్తదనమాట. అలా అని నేను మనుషులు తినే డైనోసార్‌నైతే కాదు. వాళ్ళు చేసే యాక్టింగ్ అలా ఉంటది. డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే డైనోసార్స్ తక్కువ, హ్యూమన్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. వీళ్ళలో ఒక సర్వైవర్ తప్ప ఎవరు ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చరు. అండ్ ఒక చిన్న పాప అండ్ తనతో పాటు ఒక చిన్న డైనోసార్ చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉంటాయన్నమాట ఈ సీన్స్ అయితే. ఈ సినిమా మొత్తం టెన్షన్ పడుతూ చూసింది ఏంటంటే, ఆ చిన్న పాపని ఏ డైనోసార్ తినేస్తదా అని చెప్పి. కానీ లాస్ట్‌కి ఏం జరిగింది? అదైతే నేను చెప్పను. మీరే గెస్ చేసి ఉంటే కామెంట్ అయితే చేసేయండి. అయినా మీరు నాకు ఇక్కడి దాకా కామెంట్ అయితే చేశారు నా రివ్యూ విని అంటే మీరు చాలా స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. అయితే హ్యూమన్ క్యారెక్టర్స్ అన్నాను కదా! అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏముండదు ఈ సినిమాలో. సరిగ్గా ఎస్టాబ్లిష్ కూడా చేయలేదనమాట. బ్యాక్‌గ్రౌండ్ తెలియకుండా మళ్ళీ సోది ఎమోషనల్ ఒకటి. ఆ ఎమోషనల్‌లో ఎలా కనెక్ట్ అవుతాం చెప్పండి? మా ఆవిడ పక్కింటోడితో లేచిపోయింది అంటే నీ బ్యాక్‌గ్రౌండ్ తెలియకుండా ఎలా అయ్యా కనెక్ట్ అవ్వాలి? ఎవరికి తెలుసు ఎందుకు లేచిపోయిందని చెప్పేసి? మేబీ ఎలాగో మెయిన్ క్యారెక్టర్సే కదా! మంచోళ్ళు అని అనుకుంటామని వాళ్ళు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయనప్పుడు అలాంటి సోది సీన్స్ ఎందుకు పెడతారు చెప్పండి? అండ్ ఇంక సినిమాలో స్టార్టింగ్‌లో డైనోసార్స్ రోడ్డు మీద తిరుగుతున్నా కూడా జనాలు పట్టించుకోవడం మానేస్తారని చూపిస్తారు. మామూలుగానే ఏదైనా జీవి విచిత్రంగా కనిపిస్తేనే లేకపోతే ఎవరైనా గొడవ పడుతుంటేనో ఆగి మరి చూసే జనాలు ఇక్కడ డైనోసార్ రోడ్డు మీద తిరుగుతున్నా, డాన్సులు చేస్తున్నా పట్టించుకోరంట. ఆ! చూసాం అయిపోయింది. కొత్తగా ఏదైనా ఉంటే చూపించు. ఆ! కమాన్, కమాన్ కొత్తది కావాలి అంటుంటారంట. కానీ లాస్ట్‌లో సర్వైవ్ అయిన వాళ్ళకి ప్రమాదం ఉంటది. కానీ ఈ సినిమా అప్పటికి అయిపోద్దనమాట. అదేంటో నాకు అర్థం కాలే. నేనైతే షాక్ అనమాట. అంత పెద్ద సముద్రంలో చిన్న షిప్‌లో ఎవరైనా సర్వైవ్ అవుతారా? అది డైనోసార్స్ ఉంటాయి. అంత పెద్ద పెద్ద డైనోసార్స్. చెప్పడానికైనా కొంచెం మంచి రీజన్ ఉండాలి. కానీ ఒకటి డైనోసార్స్ ఉన్నంత సేపు సినిమా చాలా హ్యాండిల్ చేశారు. చాలా బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేసింది. సముద్రంలో చేసింగ్ కానీ, వాటర్ ఎస్కేపింగ్ సీన్స్ కానీ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయన్నమాట. డైనోసార్‌లు కూడా స్కేరీగానే ఉంటాయి. లాస్ట్‌లో వచ్చే డైనోసార్ అయితే మరీ ఘోరంగా ఉంటది. టెక్నికల్‌గా సినిమా సాలిడ్‌గా ఉంటది. రైటింగ్ అయితే చండాలంగా ఉంటది. సో, ఇదన్నమాట రివ్యూ. ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా ఒకసారైతే చూసేయండి. సో, అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. కాకపోతే చిన్న పిల్లలుంటే కొంచెం భయపడతారు. జాగ్రత్తగా చూసుకోండి. సో, ఇదన్నమాట నా రివ్యూ. మీరు గనక సినిమా చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అసలు డిసప్పాయింట్ చేయను. సో, ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాబాయ్.